డాన్ మీడియాకు స్వాగతం. 2 రోజుల్లో మిస్సింగ్ కేసు ఛేదించిన తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఎలంటి కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు మైనర్ బాలికలు మిస్సింగ్ కేసును 2 రోజుల్లోనే తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ సిబ్బంది ఛేదించారు. గురువారం అర్ధరాత్రి తమ నివాసం నుంచి మిస్ అయినట్లు తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరువురు మైనర్ బాలికలు చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్లిన పోలీసులు ఇద్దరు మైనర్ బాలికలను అదుపులోకి తీసుకొని తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రూరల్ సీఏ రమేష్ మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో బాలికలకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారు స్నాప్చాట్ ద్వారా తరచూ మాట్లాడుకునేవారని, వీరంతా చెన్నై వెళ్లి అక్కడ పనిచేసుకుంటూ పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. దీనిపై బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇద్దరు మైనర్ బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 2 రోజుల్లో కేసు ఛేదించిన రూరల్ సీఏ రమేష్, టౌన్ సిఐ ఆది ప్రసాద్, పెంటపాడు ఎస్ఐ స్వామి, రూరల్ ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. మాకు 13 సుమారుగా మిడ్నైట్ 2 గంటలకి 112 కాల్ రావడం జరిగింది. నేను ఆ రోజు నైట్ రౌండ్ ఆఫీసర్గా ఉన్నాను. అయితే ఇద్దరు గర్ల్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయారని మనకి 112 కాల్స్ చెప్తే నాకు కూడా కంట్రోల్ నుంచి చెప్పారు. నేను వెంటనే మా పై అధికారులు చెప్పడం జరిగింది. మన గౌరవనీయులు జిల్లా ఎస్ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు తాడేపల్లిగూడెం డిఎస్పీ గారి పర్యవేక్షణలో వెంటనే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఒక పలు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 బృందాలుగా, ఒక్కో బృందానికి ఎస్ఐ గారుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఇన్ఛార్జ్గా ఇచ్చి ఒక 5 బృందాలు ఏర్పాటు చేసుకున్నాం. వెంటనే నైట్ రౌండ్ ఆఫీసర్గా నేను ఉన్నాను కాబట్టి ఈ రూరల్ బీట్స్ ఉంటాయి, టౌన్ బీట్స్ ఉంటాయి. ఈ బీట్లందరినీ అలర్ట్ చేసి ఈ మన రైల్వే స్టేషను, బస్ స్టేషను, తర్వాత తణుకుకు సంబంధించి అక్కడ కూడా రైల్వే స్టేషను, బస్ స్టేషను వెతికించడం జరిగింది. మనకు ఎటువంటి క్లూ రాలేదు. వెంటనే నైట్ అంతా కూర్చుని మన రూరల్ టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, మరియు నేను రూరల్ ఎస్ఐ గారు, మేమంతా కలిసి ఈ సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తర్వాత పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని మేమంతా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వెంటనే సీసీ ఫుటేజ్ చూస్తే నైట్ మిడ్నైట్ వాళ్ళ ఇద్దరు బాలికలు బయటకు వచ్చినట్లు తెలిసింది. తర్వాత వాళ్ళు రైల్వే స్టేషన్కి, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్లో ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో మన టౌన్ సిఐ గారు ఎస్ఐ గారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి విచారిస్తే ఆ ఫుటేజ్ చూసుకుంటే ఆ టైంకి ఒక 2-3 ట్రైన్లు వెళ్ళడం జరిగింది. ఆ టికెట్స్ని అది ఇది చూసి వెరిఫై చేసి తర్వాత పై అధికారులు చెప్పడం వల్ల పై అధికారులు మా గవర్నర్, మా జిల్లా ఎస్పీ గారు ఒక 5 బృందాలుగా విభజించి ఒక బృందాన్ని విశాఖపట్నం పంపించడం జరిగింది. ఇంకొకటి అన్నవరం, ఇంకో బృందాన్ని వచ్చి ఏలూరు, మన పెంటపాడు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక సిబ్బందిని ఒక బృందాన్ని వచ్చి చెన్నై పంపడం జరిగింది. అయితే ఈ అనుమానితులందరినీ నేను, టౌన్ సిఐ గారు అంతా కలిసి విచారించడం జరిగింది. అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో వాళ్ళు చెన్నై వెళ్ళారనే ఒక సమాచారం అయితే మనకి తెలిసింది. వాళ్ళు వెళ్తారని వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుని ఈ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల, వాళ్ళని విచారించడం వల్ల ఈ విషయాలు మాకు తెలిసినాయి. వెంటనే వెంటపాటి ఎస్ఐ గారు అక్కడికి దగ్గర రీచ్ అవ్వడం కూడా జరిగింది. అయితే మేము చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకున్నాం. తర్వాత వీళ్ళు చెన్నై రీచ్ అయినట్టు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే పెంటపాడు ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ లోకల్లో నేను, టౌన్ సిఐ గారు, మనకు తెలిసిన వ్యక్తులు, తమిళనాడులో ఉన్న తెలిసిన వ్యక్తులతో మాట్లాడితే
అక్కడ వెంటనే రైల్వే స్టేషన్ దిగితే అక్కడ వెతకడం మొదలుపెట్టారు. అదేవిధంగా తర్వాత వీళ్ళు వేరే ఒక వ్యక్తికి ఫోన్ కాల్ కాకుండా వేరే సోషల్ మీడియా చాట్స్లో చేయడం వల్ల అది ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని మేము టౌన్ సీఏ గారు నేను పట్టుకుని వాళ్ళతో మాట్లాడితే పలానా 2 అమ్మాయిలు బయటలాగా వచ్చారని చెప్తే లోకల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వాళ్ళని చేజ్ చేసి ఆ లోకల్ పోలీసులతో మేము అక్కడ మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని అక్కడ పట్టుకోవడం జరిగింది. పెంటపాడు ఎస్ఐ గారు సేమ్ టైంకి అక్కడ రీచ్ అయ్యారు కాబట్టి వెంటనే అక్కడ లోకల్ వాళ్ళ బంధువుల సహాయంతో వాళ్ళని మనం తీసుకుని సురక్షితంగా మన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రతి క్షణం కూడా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షించి మాకు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మా డిఎస్పీ గారు కూడా ఈ బృందాలు మా సబ్ డివిజన్ మొత్తం పోలీస్ సిబ్బందిని అంతా ఏకం చేసి అంత బృందాలుగా వాళ్ళు మాకు మా డిఎస్పీ గారు ఇవ్వడం వల్ల మేము ఈ కేసుని సురక్షితంగా చేజ్ చేసి 24 గంటల లోపే ఎఫ్ఐఆర్ కట్టిన 24 గంటల లోపే మేము దీన్ని ఛేదించడం జరిగింది. అదేవిధంగా తీసుకొచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పచెప్పడం జరిగింది.